నేనైతే ఇంకెప్పుడు బయట పిజ్జా తినొద్దని డిసైడ్ అయిపోయా. ఎందుకో తెలుసా, ఇంట్లోనే ఇంత టేస్టీగా సేమ్ మనం బయట తినే పిజ్జా లాగానే రెడీ చేసుకోవచ్చు అని నాకు తెలిసిపోయాక ఇంకా బయట అయితే అస్సలే తినొద్దని డిసైడ్ అయిపోయా. ఇంకా పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్, టమాటా కెచప్ వేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి అండ్ కొన్ని స్వీట్ కార్న్స్, కొంచెం పన్నీరు అండ్ టమాటా క్యూబ్స్ అండ్ ఆనియన్స్ క్యూబ్స్, ఇంకా వచ్చేసి మన క్యాప్సికమ్ క్యూబ్స్ పెట్టేసి దాని తర్వాత కొంచెం ఆరిగానో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లేసి మంచిగా చీజ్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దు. అండ్ ఇలా స్ప్రెడ్ చేస్తేనే మనకు బయట టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మిగిలిపోయినా కూడా నేను అలా పైన పెట్టేసా. ఇలా పెట్టేసి ఒక 10 minutes పాటు ఓవెన్లో అయితే పెట్టేసా. ఇంకా పెట్టేసిన తర్వాత టేస్ట్ అయితే సేమ్ మనం బయట తింటాం కదా అలానే రెడీ అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకే ఇంకా డిసైడ్ అయిపోయా ఇంట్లోనే చేసుకొని తినాలి పిజ్జా ఎప్పుడైనా సరే అని చెప్పేసి.